బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ వెజ్కి మరొక బిగ్ షాక్. ఆస్ట్రేలియాలోకి నో ఎంట్రీ, ఇంకా ఆస్ట్రేలియాకి రానివ్వము అంటూ ఆస్ట్రేలియాలో తన మీద కేసు పెట్టబోతున్నారు కొంతమంది ఇండియన్స్. ఇటు అన్వేష్ తీరుపైన ప్రవాస భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్వేష్ని రానివద్దని ఇటు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయబోయారు. ఇటు నా అన్వేష్ వీసా రద్దు చేయాలి, ఆయనకు ఆల్రెడీ స్టాండింగ్ వీసా ఏదైతే ఉందో ఆ వీసాని కూడా క్యాన్సిల్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని కించపరుస్తూ సహించేదే లేదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మెల్బోర్న్లో నా అన్వేష్ ఇష్యూపై తెలుగువారి భేటీ జరుగుతుంది. ఆ నా అన్వేష్ వీసా రద్దు చేయాలని స్థానిక ఎంపీకి కూడా వాళ్ళు విన్నపాన్ని ఇచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అన్వేష్ వీసా రద్దుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు నా అన్వేష్ నిన్న పెట్టిన వీడియోస్ కానీ మొన్న కానీ ఈ మధ్యకాలంలో ఆయన పెట్టిన వీడియోస్ ఒక్కసారి చూస్తే ఇటు దేవుడిని గురించి కొన్ని మాటలు మాట్లాడాడు, దాని తర్వాత క్షమించాలి అంటూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు. ఇప్పుడేమో ఏజ్ జూడ్తోని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. సాయంత్రం 5 గంటలకి ఆయన బ్రదర్ గురించి కొన్ని సెన్సేషనల్ విషయాలు బయటపడతానంటున్నాడు. ఇటు ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి నాకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. సో మొత్తం మీద ఇటు అవినాష్కి ఆస్ట్రేలియాలో ఎంట్రీ ఉండకుండా చేస్తాం ఖచ్చితంగా అంటూ ఇటు కొంతమంది ఎన్ఆర్ఎస్, ఇటు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఇటు యూట్యూబ్ ఛానల్ గురించి అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆ ఛానల్ని ఎలాగైనా దించేయాలంటూ దానికి సంబంధించిన కమ్యూనిటీ గైడ్ లైన్స్కి సంబంధించిన ఆ మెసేజ్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఆఫ్టర్ అవర్ రివ్యూ అంటే ఒకసారి రిమూవ్ చేయాలని పెట్టిన తర్వాత రివ్యూ చేస్తుంది యూట్యూబ్ రివ్యూ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ వైలేట్స్ ఆర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కీప్ ద ఛానల్ యాక్టివ్. ఇఫ్ ఇట్ డజంట్ వైలేట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ visit report history for more information about reporting. Staying safe on YouTube. We want you to feel safe when you are on YouTube to avoid seeing certain content. We want you to feel safe. Basically YouTube guidelines ప్రకారం ఏ మతాలను కించపరిచినా, ఎవరైనా అన్సేఫ్ ఫీల్ అయినా, అన్సెక్యూర్డ్ ఫీల్ అయినా వాళ్ళకి సంబంధించిన ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళు దాని తర్వాత ఆ ఛానల్ని తీసేలా వైలేట్ చేస్తుందా అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఈ సమస్య గురించి, ఈ ఇష్యూ గురించి, వీటన్నిటి గురించి మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఇటు రామ్, శంకర్, అలాగే విజయ్ అండ్ వంశీ వీళ్ళంతా అక్కడ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆస్ట్రేలియాలో ఇటు అవినాష్కి సంబంధించిన ఈ వీసాని, టూరిస్ట్ వీసాని క్యాన్సిల్ చేయమని వీళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారా, అది ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆమోదించిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు రామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎంపీని కలిసాము, ఎంపీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము అని చెప్పారు. దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఆ ఎంపీ నుంచి కానీ? హలో కళ్యాణ్ గారు. రైట్. సో యాక్చువల్గా ఫస్ట్ మేము లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యామండి, సజెషన్ తీసుకోవడానికి ఈ ఇష్యూ మీద అసలు ఎలా ఫార్వర్డ్ అవ్వాలి మనం అని. వాళ్ళు ఇచ్చిన సజెషన్తో మేము మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాము. ఎంపీ గారికి మేము డీటెయిల్గా చెప్పామండి, ఇలా అన్వేష్ అనే అతను మన ఆస్ట్రేలియాకి విజిట్ చేశాడు రీసెంట్ డేస్లో. ఇతన్ని మనం ఇంతకుముందు వెల్కమ్ చేశాము, బట్ ఇప్పుడు అతను ఇండియాలో ఇట్స్ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్ బికాజ్ ఈజ్ అబ్యూజింగ్ అవర్ హిందూ కల్చర్. మేము ఏదైతే రిలీజన్ ప్రాక్టీస్ చేస్తున్నామో హిందూ కమ్యూనిటీ, ఆ రిలీజన్ని అతను డిరోగేటరీ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా అబ్యూజ్ చేస్తున్నాడు. రామ్ గారు, ఇంతకుముందు మీరు వెల్కమ్ చేశారు అని అంటే మెల్బోర్న్లో తనని కలిసారా? ఇటు అన్వేషణ ఎప్పుడైనా కలిసారా లేకపోతే అన్వేష్? నేను కలవలేదండి, మా కమ్యూనిటీ మెంబర్స్ అతన్ని కలిసారు ఇంతకుముందు అతను వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు బాగానే ఉన్నాడండి, అప్పుడు తన మైండ్ బాగానే ఉంది. ఇప్పుడు అతని మైండ్ అతనికి మెంటల్ ఇష్యూ వచ్చిందేమో అనిపిస్తుంది మాకు. ఓకే, లాస్ట్ టైం రైట్, లాస్ట్ టైం ఈజ్ ఫైన్. ఓకే 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 శంకర్ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఆస్ట్రేలియా విజిట్ చేసినప్పుడు హౌ వాజ్ హీ? ఐ మీన్ లైక్ అతను మీరేమైనా కలిసారా?
అది అది ఇప్పుడు అతను స్టార్టింగ్ లో ఉన్నాడు కదండి. ఇప్పుడు చూస్తే మనం చూసే అన్వేష్ కాదు. అప్పుడు ఎంతో పద్ధతిగా వ్యూవర్స్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అందరితో చాలా మంచితనంగా మాట్లాడుతూ ఆయన కలవడం అయితే నేను జరగలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కలిశారు. కాకపోతే అతను ఆ జర్నీ ఉంది కదండి, ఆ జర్నీ ఏమంటారు, రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ఈయన ఫాలోవర్స్ పెరుగుతూ పోతుంటే ఇంకా ఈయననే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఈయననే పెద్ద దేశాన్ని ఉద్ధరించి సమాజాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ దేవుని రూపంలో అవతరించినాడని చెప్పి ఒక పిచ్చి భ్రమలో పడిపోయినాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతను మెంటలీ అన్స్టేబుల్ అయ్యాడేమో. ఎందుకంటే చేస్తూ అతనికి అదో పిచ్చిలా పట్టేసి ఇప్పుడు రాను దేశాన్ని క్రిటిసిజం చేయడము, తర్వాత మన హిందూ ధర్మాన్ని క్రిటిసిజం చేయడము, అలాగే వస్తూ ఇప్పుడు దేవతల దగ్గర కూడా వచ్చేసాడండి, విచ్ ఇస్ వెరీ అన్యాక్సెప్టబుల్. అండ్ మెల్బర్న్ కి వచ్చినప్పుడు అతని తీరు వేరు, అండ్ ఇప్పుడు మెల్బర్న్ కి వచ్చే అవకాశం కూడా రాకుండా చేయాలనేదే మా యొక్క గట్టి ప్రయత్నము. అతను మళ్ళీ మెల్బర్న్ లో అడుగు పెట్టాలంటే వెన్నముక్కలో వణుకు పుట్టాలనే ఒక సిద్ధంతోనే మేము మా యొక్క కలీగ్స్ అయితే ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నామండి. ఓకే, మెల్బోర్నే కాదండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ శంకర్ గారు. ఎంటైర్ ఆస్ట్రేలియా అండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇటు అన్వేష్ ని మీరు ఎప్పుడైనా కలిసారా, లేకపోతే లాస్ట్ విజిట్ అన్వేష్ ది ఆస్ట్రేలియాకి లాస్ట్ విజిట్